హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తంగా గత నెల రోజులుగా మావోయిస్టు పార్టీ అగ్రనేతల లొంగుబాటు ఆపరేషన్ కగార్ విజయవాడలో నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి అతి ఎక్కువ మంది అగ్రనేతలుగా చలామణై మావోయిస్టు పార్టీకి పట్టుకొమ్మలుగా నిలిచిన కరీంనగర్ జిల్లా నుంచి మరో రాజకీయ సమీకరణం పిలుపుకు సన్నద్ధమైందని తెలుస్తోంది. ఎంతో మంది అగ్రనాయకులు ఎన్కౌంటర్లు పోయిన నేపథ్యంలో లొంగిపోయిన కేంద్ర కమిటీ మెంబర్లతో పాటు కేంద్ర కార్యదర్శులు కూడా ప్రస్తుతం రాజకీయాల వైపు చూస్తున్న నేపథ్యంలో మావోయిస్టు నేతలంతా కలిసి కొత్త పార్టీ పెడతారా లేదా ఉన్న ఎగ్జిస్టింగ్ పార్టీలో మరే పార్టీ వైపున వెళ్తారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి ఒక ఆలోచన ఉన్నట్టుగా బయటపడుతున్న నేపథ్యంలో వారితో మాట్లాడదాం. మావోయిస్టు నేతలకు సంబంధించి వాళ్ళు ఏమంటారు, ఈ లొంగుబాట్లు ఆపరేషన్ కగార్ సంబంధించిన అంశాలు చూస్తే రాజకీయంగా ఖచ్చితంగా నేతలంతా కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ప్రజల్లో ఉండి ప్రజల్లో మళ్ళీ పోరాడుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ పంతాన్ని ఎంచుకొని ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ పార్టీకి సంబంధించిన కార్యదర్శి అడుగుతాం. హలో అండి. ప్రస్తుతం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక నేపథ్యం ఉన్న రాజకీయ పార్టీ, వెస్ట్ బెంగాల్ నుంచి కానీ ఈరోజు చాలా వరకు కూడా ప్రజల్లోకి వెళ్తున్న పార్టీ నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొత్తగా రాజకీయ వైపు చూస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూస్తున్నారు? ఈరోజు మావోయిస్టులు అనేది లొంగిపోవడం జరుగుతున్నది. అదేవిధంగా పోలీసులు ప్రాణాలు పోతున్నాయి. అదేవిధంగా మావోయిస్టు నాయకులుగా కావచ్చు, అక్కడ ఉండే కార్యకర్తలు కూడా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితుల్లో ఇవాళ చాలా మంది పెద్ద నాయకులు కూడా సరెండర్ అవుతున్న విషయం మనం గమనిస్తున్నాం. ఇవాళ తుపాకుల రాజ్యం అనేది పోయింది. తుపాకులతో ఏదో సాధిస్తామనే కాలం కాదు కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసి ప్రజాపంతలో ప్రజాస్వామ్యంగా ఉండి ఓటు అనే ఆయుధంతో, తుపాకీ అనే ఆయుధాన్ని పక్కకు పెట్టేసి ఓటు అనే ఆయుధంతో పనిచేద్దామనే ఆలోచనకు వచ్చున్నారు. కాబట్టి ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసము ఆ రోజున మీరు రక్తం ఇవ్వండి యువకులారా, నేను స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టే బాధ్యత నాది అని చెప్పేసి బాధ్యత భుజం మీద వేసుకొని ఆ రోజున బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పెట్టిన పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. సో దాన్ని మేమేం చెప్తున్నామంటే ఇలా తుపాకులు వదిలిపెట్టేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఓటు అనే ఆయుధంతో మనం ముందుకు పోవాలనుకుంటున్నారో, మీరందరూ ఎవరైతే మీ ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచనతో ఎవరైతే మావోయిస్టులు లొంగిపోయిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు వచ్చినట్టయితే మేము ఆహ్వానిస్తున్నాం వాళ్ళని. ఎందుకంటే ఇవాళ తుపాకులతోటి రాజ్యం కాదు, ఓటు అనే ఆయుధాన్ని మనం ప్రజల్లో ఓటుని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యంలో నిజంగా రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయబడతారో ఇవాళ చేస్తున్న ఈ కుళ్ళు రాజకీయాలు, మత రాజకీయాలకి అతీతంగా మనం పనిచేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మీరు అక్కడ ఉండి కొట్లాడినప్పుడు కూడా ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ కూడా ఏదైతే వాస్తవంగా జరుగుతున్న నష్టాలు ఇలా ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. ఇలా రాజకీయ నాయకులు దోచుకోవడానికి తప్ప ఇంకొకటి కనపడట్లేదు. ఆ దోచుకునే వ్యవస్థని మనం నిర్మూలించాలి అంటే మీరందరూ కూడా ప్రజల్లో ఉండి ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల మనసు మార్చుకుంటూ పనిచేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ఆహ్వానిస్తున్న నేపథ్యాన్ని మీరు ఆ నాయకుల వరకు చేరాలంటే ఏంటి, మీరు ఏమైనా నేరుగా వారితో మాట్లాడి మీ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందా? ఒకవేళ వారు ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే వాళ్ళు బోర్జువా పార్టీలు అని చెప్పి గతంలో విమర్శించి బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ రాజకీయ పార్టీలను నమ్మే ఆసక్తి ఉందంటారా? దీన్ని ఎట్లా? ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది వారికి సిద్ధాంతాలకి మా సిద్ధాంతాలకి దగ్గర పోలికలు ఉన్నాయి వాస్తవంగా. ఎందుకంటే ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఆ విధంగా ఉద్యమం చేపట్టారు కాబట్టి 1943లోనే ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. 40 ఏళ్ల స్వతంత్రం ప్రకటించినా కూడా 43లోనే అండమాన్ లో ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి ఆయన. దానికి సంబంధించి ఆ కోణాలు ఈ కోణాలు కలుస్తున్నాయి. కానీ అక్కడ తుపాకుల రాజ్యం ఇక్కడ పెట్టుకున్నారు కాబట్టి అట్లా కాకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలను మేలుకొల్పుకుంటూ పోతేనే మనం ప్రజాస్వామ్యంగా నిజంగా చేయవచ్చుం. కాబట్టి ఇలా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు కొంతమంది నాయకులు. మేము వాళ్ళని కలవడమా లేకపోతే పర్సనల్ గా ఆహ్వానించే, మనకి మీడియా అనేది మీడియా పీపుల్ గా ఇద్దరి మధ్యలో ఒక మీడియా అనేది మెయిన్ పార్ట్. ఆ మీడియా ద్వారా వాళ్ళకి తెలుపుతున్నాం మేము. తర్వాత అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టేసి మేము కూడా వాళ్ళని కలవడం జరుగుతుంది. వాళ్ళని కలిసి మనం పోరాడదాం ప్రజల కోసం. ఎందుకంటే ఇంకా కూడా
50% దోసుకునే రాజ్యాలు, దోసుకునే నాయకులే ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యల్ని మనం ముందు తీసుకుపోవాలి కాబట్టి వారిని ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఇవాళ రాజకీయాలలో చాలా మార్పులు అవసరం ఉంది, ప్రజల్లో కూడా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా మావోయిస్టు పార్టీల అగ్రనేతలంతా మల్లోజుల వేణుగోపాల్, తిప్పరి తిరుపతి అంటే దేవ్జీ, కంకరాల రాజిరెడ్డి, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, ఆశన్న అంటే ఇక్కడికి సంబంధం లేకుండా ఈ మిగతా అగ్రనేతలంతా కూడా వీరితో పాటు ఇంకా ఎదురు చూస్తూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న గణపతి ఉప్పాల లక్ష్మణరావు, వీరంతా తెలుగువారే కాబట్టి మీకు యాక్సెస్ ఇవ్వకుండా అవకాశం ఉంది కాబట్టి అంటే త్వరలోనే మీ నిర్ణయానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉబ్బాల లక్ష్మణరావు గారు, గణపతి గారు అనే వ్యక్తి ఇవాళ దాదాపు నాకు తెలిసి అయితే ఒక 60 సంవత్సరాల వయసు, 50-60 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉండొచ్చు. దాదాపు ఆయనకి 80 సంవత్సరాల వయసు అని నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా చెప్పగలుగుతాను. ఆయనని సరెండర్, లొంగుబాటు అనే దానికంటే ఆయనకు ఒక గౌరవప్రదంగా, ఎందుకంటే ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిగా, ఎలాంటి రిమార్క్ లేని వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు గౌరవప్రదంగా తీసుకొని ఆయన కూడా గౌరవించాల్సిన బాధ్యత ఇలా మన తెలంగాణ ప్రభుత్వంకు ఉంది. అదేవిధంగా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నాయకులు ఎక్కడైతే లోని సరెండర్ అయ్యారో వారందరూ కూడా మంచి మేధావులు, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు జంపన్న నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది ఉన్నారు, జనార్దన్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కలిసి వచ్చినట్టయితే మనం నిజమైన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం తెలంగాణ ప్రజలు ఎంత మోసపోయినరు, తెలంగాణను ఏ విధంగా దోసుకోవడం జరిగింది, ఇంకా కూడా దోసుకుంటున్న ప్రభుత్వాలపై మనం చేయాల్సిన రాజ్యాంగబద్ధంగా మనం పోరాడి ఓటర్లలో మార్పు తీసుకొచ్చేసి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కలిసి రావాలని చెప్పేసి కూడా నేను మరీ ఆహ్వానిస్తున్నాను. ఇది మొత్తంగా చూస్తే సాయుధ పోరాటం ఎంచుకొని మావోయిజాన్ని వంట పట్టించుకుని భూస్వాములకు వ్యతిరేకంగా ఆదివాసుల హక్కుల కోసం 5 దశాబ్దాలుగా పోరాటం చేసిన మావోయిస్టు నాయకులంతా జనజీవన స్రవంతులకు వస్తున్న నేపథ్యంలో కొత్త రాజకీయాలకి తెరలేస్తున్న ఈ క్రమాన్ని రానున్న రోజుల్లో ఇటు రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ఎట్లా చూస్తారనేది మనం ఎదురు చూడాల్సిందే. మరోవైపు మావోయిస్టు పార్టీలో అగ్రనేతలంతా కూడా తెలుగు భాషకు చెందిన వారే, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడంతో రానున్న రాజకీయాలన్నీ ఈ సమీకరణాలన్నీ ఎలా ఉండబోతున్నాయని వేచి చూద్దాం. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురాల పోలీస్, కరీంనగర్.